హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఈరోజు సోరకాయ అప్పాలను చేసుకుంటున్నాము. దానికి కావలసిన పదార్థాలు: నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టుకున్న, ధనియాలు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, జీలకర్ర, దంచుకోవడానికి రోలు, సోరకాయ తురుము తీసుకున్నానండి, పిండి. ఇవన్నీ వేసి ఇప్పుడు కలుపుకుందాం. ఏం పడ్డది? ఫోన్ నెంబర్ కొట్టు. ఫస్ట్ సోరకాయ తురుము వేస్తున్నాను. పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నా. ధనియాలు వేస్తున్నా, ధనియాల పొడి. ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. జీలకర్ర వేసుకుంటున్నా. అంతే. ఎల్లిపాయల ముద్ద వేసుకుంటున్నా. ఇప్పుడు పిండి పోసుకుంటున్నా. సోరకాయ అప్పాలల్లో నీళ్ళు పోసుకోవద్దండి, అప్పాలు గట్టిగా ఉంటాయి. ఈ సోరకాయ తురుముకు సరిపోయేంత పిండే పోసుకొని అప్పాలు ఒత్తుకుంటే మెత్తగా ఉంటాయి. మీరు కూడా అట్లనే వేసుకోండి, మేము కూడా ఇట్లనే వేసుకుంటాను. సరిపడే ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీనికి సోరకాయ వాటర్ సరిపోయేంతనే పిండి పోసుకోవాలి, వాటర్ పోసుకోవద్దు, అప్పాలు మెత్తగా ఉంటాయి. ఇంకా కలుపుకోవాలండి, మంచిగా కలుపుకోవాలి. ఇట్లా అప్పాలను మెత్తగా మంచిగా ఉంటాయి. ఇవి ఛాయలో పెట్టుకొని తింటే బాగుంటాయండి. మీరు కూడా ఇట్లనే చేసుకోండి, వేసుకోవాలండి. ఇందులో బాగుంటుంది. మేము మర్చిపోయినాం, ఇప్పుడు వేసుకుంటున్నాం. సరే, ఆయిల్ సరిపడా ఆయిల్ పోసుకుంటున్నానండి నేను. ఆయిల్ కాగింది, ఇట్లా వేసుకుంటున్నా అప్పాలను. ఇగో నేను గారెలను ఇట్లా కూడా అంటానండి, మంచిగా నీట్గా వస్తాయి. మీరు కూడా అనస్తే వేసుకోండి ఇట్లనే. నేనైతే ఎప్పుడు ఇట్లనే వేస్తా గారెలు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇగో అప్పాలు అన్నీ రెడీ అవుతున్నాయి. మీరు కూడా ఇట్లనే వేసుకోండి. ఇప్పుడు మంచిగా గోలుతున్నాయి చూడండి. ఒక్కొక్కటికి ఇట్లా మరలేసుకోవాలి. సొరకాయ అప్పాలు చలికాలంలో సాయంత్రం పిల్లలు వచ్చే వరకు చేసి పెడితే స్నాక్స్గా వేడివేడికి ఇస్తే మెత్తగా మంచిగా ఉంటాయి, పిల్లలు తింటారు. వేడివేడి సోరకాయ అప్పాలు రెడీ. పిల్లలు సాయంత్రం స్కూల్కి పోయి వచ్చిన తర్వాత పెట్టండి. సోరకాయ తింటే కూడా పిల్లలకు మంచిది. ఇట్లనే వేసి పెట్టండి పిల్లలకి. చూడండి అప్పాలు ఎంత మంచిగా కాలినాయో. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. చేసుకొని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.